తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఓం నమో వెంకటేశాయ. ఓం పద్మావతియే నమః. ఈరోజు శ్రావణ శుక్రవారం అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేయటం జరిగింది. లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు ఆహ్వానం చేసి షోడశోపచార పూజలు చేశారు. సహస్ర నామావళి చేశారు. లోకక్షేమం కోసం మొత్తం రాష్ట్రమంతా బాగుండాలి, లోకక్షేమం కోసం అందరూ బాగుండాలని అమ్మవారి కరుణ కృప అష్టైశ్వర్యాలు వారికి ప్రసాదించాలని ఈరోజు పూజ చేయటం జరిగింది. ఈ వరలక్ష్మి వ్రతం ఈరోజు తిరుచానూరు అమ్మవారి దగ్గర చేయటం జరిగింది. ఈరోజు అందరూ భక్తులు పాల్గొన్నారు. ఆ భక్తులకి అన్ని ఏర్పాట్లు చేసుకోగలిగాం. ఇంకా కొన్ని ఏర్పాట్లు ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం కూడా స్వర్ణ రథంలో అమ్మవారిని మనం ఈరోజు వాహనం ఉంటుంది. దాన్ని కూడా వీక్షించి మరి భక్తులు తరించి మరి వారికి అమ్మవారి కృప జరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మా ఈవో గారు, అదేవిధంగా అడిషనల్ ఈవో గారు, మా యొక్క డిప్యూటీ ఈవో, వాళ్ళ యొక్క సిబ్బంది వాళ్ళందరూ సహకారం చేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బంది కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్లు చేసిన మా సిబ్బంది కావచ్చు, వారందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా బోర్డు సభ్యులు, బోర్డు సహకారంతో ఈరోజు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగినాయి ఇప్పటివరకు. సో ఆ విధంగా మరి ఒక టీం వర్క్ తోటి ఈరోజు కార్యక్రమం జరిగింది. అమ్మవారి కృపతోటి సజావుగా ఇప్పటివరకు వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. ఆగమ శాస్త్రం ప్రకారం మరి పాంచరత్న శాస్త్రం ప్రకారం ఈరోజు కార్యక్రమం జరిగింది. మరి లోకక్షేమంగా సుభిక్షంగా అమ్మవారి కృప అందరికీ ఉండాలని, ఇంకా మరి ఈరోజు ఎవరైతే అమ్మవారి వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారో వారికి అందరికీ మరి అమ్మవారి కృప ఉండాలి. అదేవిధంగా ఈ వరలక్ష్మి వ్రతంలో భాగంగా మా సెక్యూరిటీ సిబ్బంది కూడా సివిఎస్ఓ గారు, ఎస్పీ గారు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగా మాకు సహకారం ఇచ్చారు. వారందరి సహకారంతో టీం వర్క్ తోటి ఈ కార్యక్రమం అమ్మవారి కృపతోటి ఇప్పటికీ చాలా మంచిగా జరిగింది. నమో వెంకటేశాయ. ఓం నమో పద్మావతి నమః. శ్రీ పద్మావతీనాయక్యాః ప్రీత్యర్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం లోకక్షేమాభివృద్ధ్యర్థం సంకల్పిత వరలక్ష్మీ వ్రతం కర్తుం మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమ ఏనో మానికాం కదమ శ్రీ పద్మావతీనాయక్యాః ప్రీత్యర్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం లోకక్షేమాభివృద్ధ్యర్థం సంకల్పిత వరలక్ష్మీ వ్రతం కర్తుం మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమ ఏనో మానికాం కదమచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజతామే దేవీ శ్రమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాन्तు యజమానన్యర్థాత్ శర్మయగోసదస్మిన్ హవే పురుహూతః పురుక్షో సనసుముహూర్తో అస్తు. కమలా గృహమేదినం ప్రవక్త ఛందసాం వక్త. అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమగురుభ్యో నమః, అస్మత్సర్వగురుభ్యో నమః, అస్మత్పరమ. అందరూ ఒకసారి స్వామి అమ్మవార్లకు నమస్కారం చేసుకోండి. మీ తల్లిదండ్రులకు, గురువులకు, కులదైవానికి అలమేల్మంగా సమేతుడైనటువంటి ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్య దివ్యమహిష్యాః జగత్కారణభూతాయాః తిత్యానపాయిన్యాః శ్రీ పద్మావతీనాయక్యాః వేదశాస్త్రాగమాదిపండితానాం సకలకైంకర్యపరాణాం అస్య జనపదస్య క్షేమ మోక్ష చతుర్విధ ఫల పురుష సిద్ధ్యర్థం విశేషతః
మీరు ఏదైనా కోరికలు ఉంటే విశ్వక్సేనమావాహయామి ఓం స్వః విశ్వక్సేనమావాహయామి ఓం భూర్భువః స్వః విశ్వక్సేనమావాహయామి విశ్వక్సేనం సకల వివిధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రా దృశ్య గ్రహాయ మే విశ్వక్సేనాయ నమః సకల వివిధ ప్రౌఢ సైన్యనాథాయ నమః కరివక్త్రాయ నమః హరిప్రియాయ నమః శోభనాంగాయ నమః మణికుండలధరాయ నమః తప్తకాంజన భూషణాయ నమః సర్వశాంతే పూర్వోచ్చరితరీత్యా వరలక్ష్మీ వ్రత అంగభూతం సకల ద్రవ్యశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం శరీరశుద్ధ్యర్థం ఆకలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే హిరణ్యశృంగం వరుణం విద్మహే మహాజ్వాలాయ ధీమహి పునంతు మమాదేవ జనాః పునంతు మనవోచావరే యజ్ఞే మా పునీతాం బృహద్భిస్వవిదస్త్రిభిః వరిష్ఠైర్దేవమన్వభిః అగ్నే దక్షైః ప్రబోధిని శ్రియం దేవీముపక్వయే శ్రీర్మాదేవి దేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీర్చన పూజాం చ కరిష్యే నానావిధ పరిమళపత్ర పుష్పార్చనం చ కరిష్యే ఓం శ్రీం శ్రీ నమః ఓం నిత్యాగతాగై నమః ఓం మనంతృగాబీజరూపిణ్యై నమః ఓం నిత్యానందాగై నమః ఓం నిత్యబోధాగై నమః ఓం నాదినీ నమః ఓం జనమోదిన్యై నమః ఓం సత్యప్రత్యయిన్యై నమః ఓం స్వప్రకాశాత్మరూపిణై నమః ఓం దేవ్యై నమః ఓం బ్రహ్మవిద్యాప్రదాయిన్యై నమః ఓం వాగ్మిన్యై నమః ఓం హవిషై నమః ఓం ప్రత్యధిదేవత నమః ఓం చంద్రరూపిణ్యై నమః ఓం గాయత్రీ నమః ఓం సోమసంభూత్యై నమః ఓం సావిత్రీ నమః ఓం ప్రణవాత్మికాగై నమః ఓం శాంకర్యై ప్రమాగై నమః ఓం దేవ్యై నమః ఓం షడంగాధిపదక్రమాగై నమః ఓం శివాగై నమః ఓం ధాత్రీ నమః ఓం శుభానందాగై నమః ఓం యజ్ఞకర్మస్వరూపిణ్యై సరస్వతీ వేణీ యమునా నర్మదాపగాగై నమః ఓం సముద్రవసనావాసాగై నమః ఓం బ్రహ్మాండశ్రేణిగై నమః ఓం యోగధ్యానపరాయణాగై నమః ఓం త్రయీశిక విశేషజ్ఞామా ఓం సర్వోపద్రవనాశన్యై నమః ఓం కైవల్యపదవీరేఖాగై నమః ఓం సూర్యమండల సంస్థితాగై నమః సోమమండలమధ్యస్థాగై నమః రూపాగై నమః ఓం త్రిపుష్కరాగై నమః ఓం పరాజితాగై నమః ఓం విశేషిత గుణాత్మికాయై నమః ఓం విధానజ్ఞాయై నమః ఓం హిరణ్యకేశిన్యై నమః ఓం హేమావరహేతుక్యై నమః ఓం హేమమాలాగై నమః ఓం శిఖామాలాగై నమః ఓం త్రిశికాగై నమః ఓం భ్రమయై నమః ఓం చెంచత్కౌస్తుభాగై నమః ఓం హరికామిన్యై నమః ఓం నిత్యాగై నమః ఓం తద్ధ్యాగై నమః ఓం రమాగై నమః శ్రీవిద్యాగై నమః ఓం క్షేమకారిణ్యై నమః ఓం శ్రీం బీజచపతం దుష్టాగై నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం నవదుర్గాగై నమః మహాకాళ్యై నమః ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాగై నమః త్రికాలజ్ఞానసంపన్నాగై నమః భువనేశ్వరీ నమః సమస్త సన్మంగళాని భవంతు అలర్మేల్మంగసమేత శ్రీ వరమహాలక్ష్మ్యాः ప్రీత్యర్థం వరమహాలక్ష్మీ ఉద్దిశ్య ಆ ತೋರದ ಸಮರ್ಪಣೆಯನ್ನು ದಿನದಂದು ಈ ತೋರವನ್ನು ಯಾರು ಧರಿಸ್ತಾರೋ ಅವರು ವ್ರತಾಚರಣೆಯನ್ನು ಮಾಡಿದಂತಹ ಪೂರ್ಣದಳಾಯತಾಕ್ಷಿ ಪಾದ ಪದ್ಮಂ ಮಯಿ ಸನ್ನಿಧತ್ಸ್ವ అన్నీ చేస్తూ చేయడం నియమపాలన. అలాగే సంకల్పం రెండవది. లక్షణాలు ఉండాలి, 4 లక్షణాలను మనం పాటించాలి అనేటువంటిది. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ విషయం వింటున్నట్టే ఆమె ఎందుకు త్రిమూర్తులను కూడా వాళ్ళు శాసించారనమాట.
త్రిమూర్తులు కూడా వాళ్ళకు తల ఉంచాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. నివాసాయ శ్రీనివాసాయ మంగళం సరసిజ నిలయే సరోజహస్తే ధవలధరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభ గోవింద